ఈరోజు మనం బుడకాకరకాయ కర్రీని తయారు చేద్దాం. ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కుందాం. సంవత్సరానికి ఒకసారి దొరికే సీజనల్ బుడకాకరకాయలు ఎంతో టేస్ట్గా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈరోజు మనం చాలా రుచిగా తయారు చేసుకుందాం. వీటిని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ అడవిలో కానీ చేనులలో కానీ దొరుకుతాయి. ఈ ఫ్రై కానీ పులుసు కానీ కర్రీ కానీ తయారు చేసుకోవచ్చు. ఈ సంవత్సరాలు ఒకసారి దొరుకుతాయండి. రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది తెచ్చుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక భాగంలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. 1 కేజీ బుడకాకరకాయకు ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డను ఈ విధంగా సన్నగా నిలువుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు పొట్టు తీసి దంచుకొని పెట్టుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఇందులోకి 3 పావుల నూనె పోసుకుందాం. నూనె వేడెక్కాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లు ఆడగానే దంచి పెట్టుకున్న ఎల్లిపాయను వేసుకుందాం. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. పొడి మళ్ళీ కరివేపాకు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న బుడకాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఈ విధంగా మధ్య మధ్యన కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుకోవాలి. ఈ విధంగా ముక్కలు మధ్యాక రుచికి సరిపడిన ఉప్పు వేసుకోండి. 2 నిమిషాల తర్వాత 2 స్పూన్ల కారం వేసుకుందాం. కలుపుకున్న తర్వాత అదేవిధంగా కొత్తిమీర వేసుకుందాం. 1 స్పూను ధనియా పౌడర్ వేసుకుందాం. ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన బుడకాకరకాయ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.